అమ్మా ఏ సిలిండర్ వాడుతున్నారు మీరు? డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ వాడుతున్నారు మీరు? ఆ సిలిండర్ మీద కప్పచ్చా? గ్యాస్ రూల్స్ ప్రకారం సిలిండర్ మీద గోల్ని కప్పచ్చా? మీరు వాడుతున్న సిలిండర్ ఏంటిది? కమర్షియల్ సిలిండర్, డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారు మీరు? పక్క జరగండి. ఈ గ్యాస్ ఎలా వస్తుంది దీనికి? చెప్పండి, ఓపెన్ చేయండి. మీరు నిర్వహిస్తున్న షాపు పంచాయతీ వాళ్ళకి షాప్ కూడా కాదు ఇది, మీకు ఆ విషయం తెలుసు. మీ షాప్ వేస్తే పంచాయతీ వాళ్ళకి పద్ధతి లేదు. ఓపెన్ చేయండి. పబ్లిక్ హక్కు ఉంది. తీయండి, ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి ముందు మీరు. మరి దీనికి ఎలా వస్తుంది గ్యాస్ చెప్పండి? ఆ గ్యాస్ ఎలా వస్తుంది? ఎక్కడ వస్తుంది గ్యాస్? ఇది ఓపెన్ తీయండి, ఇది తీయండి స్వామి, తీయండి. గ్యాస్ తాలూకా రూల్స్ ప్రకారం సిలిండర్ల పైన గోల్ని కప్పకూడదు. ఓపెన్ చేయండి. మీరు వాడుతున్న సిలిండర్ రెడ్ సిలిండర్ వాడుతున్నారు మీరు. ఇంటి దగ్గరది వాడచ్చా అమ్మా వ్యాపారంకి? ఇంటి దగ్గర సిలిండర్ వ్యాపారంకి వాడచ్చా అమ్మా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, నేను నేర్చుకుంటాను, చెప్పండి. రైట్. ఇక పైన ఎప్పుడైనా చెప్తున్నానండి, గ్యాస్ సిలిండర్ తాలూకు రూల్స్ ప్రకారం ఏ సిలిండర్ పైన కూడా గోల్ని కప్పకూడదు, ఇలా వేడి పదార్థాల తాలూకు మూతలు పెట్టకూడదు. ఇది రూల్స్, ఇవి రూల్స్ పాటించండి. ఇంకోటి, మీలాంటి వాళ్ళు బ్లూ సిలిండర్లు వాడాలి వ్యాపారం కోసము. మీరు వాడవలసింది నీలం సిలిండరు. మీరు ఇలా రెడ్ సిలిండర్లు బ్లాక్లో కొనుక్కోవడం కారణంగా లేదు, మీ ఇంటి తాలూకా వస్తువులు వాడడానికి మీకు హక్కు లేదు. వ్యాపారం చేద్దామనుకోండి, వ్యాపారం చేసుకోండి, సక్రమంగా చేసుకోండి, చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీరు చేస్తున్నది వ్యాపారం, లాభం కోసం చేస్తున్నాం, పొట్ట గడవడం కోసం చేస్తున్నాం. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది సమస్య రాదు. దయచేసి చెప్తున్నాను, నాకు మీకు మంచి శత్రుత్వం అనేది లేదు. మీరు బాయిల్ చేస్తున్నారా అండి కోళ్ళు? మీరు కోళ్ళు బాయిల్ చేస్తున్నారు కదా, ఆ సిలిండర్ ఏ సిలిండర్ వాడుతున్నారు సార్? మీరు ఏ సిలిండర్ వాడాలి ఇక్కడ? మీరు ఈ వ్యాపారం కోసం వాడేటప్పుడు మీరు ఎర్ర సిలిండర్ వాడకూడదు, బ్లూ సిలిండర్ వాడాలి, నీలం కలర్ సిలిండర్ వాడాలి. డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్గా వాడకూడదు. గృహ అవసరాల సిలిండర్ని వ్యాపార వాణిజ్యాల కోసం వాడకూడదు. మనం వ్యాపారం చేస్తున్నామంటే ఆ వ్యాపారం అనేది చట్టబద్ధం జరగాల. ఇలా మీరు ఎర్ర సిలిండర్ అవి వాడకూడదు దయచేసి. మీ వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీ వల్ల ఇబ్బంది పడతారు. వాళ్ళు మీకు ఇస్తున్నారా లేదా మీరు బ్లాక్ను కొనుక్కుంటారన్న విషయం తర్వాత విషయం, అది తర్వాత విషయం. కానీ మీరు వాడుతున్నారు కదా రెడ్ సిలిండర్ని, మరి మీకు ఎలా వస్తుంది రెడ్ సిలిండరు కదా? సమాధానం చెప్పగలుగుతున్నారు మీరు? ఇప్పుడు చెప్పలేరు. ఎందుకని? అది ఇల్లీగల్, తప్పది. మీకు ఆ విషయం తెలుసు. దయచేసి ఆ పరిస్థితి రానివ్వకండి. మీరు నీలం కలర్ సిలిండర్ వాడుకోండి. నా పేరు నారాయణరావు అండి, ఎస్కోట ఎంఎన్ఆర్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మాకైతే కమర్షియల్ సిలిండర్ అయితే మాత్రం మాకు అవైలబుల్గా ఉంది. కాకపోతే కంపెనీ వాళ్ళు, గ్యాస్ కంపెనీ వాళ్ళని అడిగితే కమర్షియల్ రావట్లేదండి, కొంచెం స్టాక్ రావట్లేదు, ఇబ్బందిగా ఉంది అంటున్నారండి. మాకు ఈ కమర్షియల్ రాకపోవడం వల్ల ఏంటంటే మాకు వ్యాపారానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి. దీనివల్ల ఈ డొమెస్టిక్ కూడా వాడదాని ఉద్దేశంతో ఉంటే కేసులు గట్రా పెట్టి కేసులు రాస్తామని చెప్పేసి మాకు ఎప్పటికప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్స్, గ్యాస్ కంపెనీ నుంచి మాకు వార్నింగ్ వస్తుందండి. దీనివల్ల ఏంటంటే మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నాం, అలాగని చెప్పేసి ఉండలేకపోతున్నాం సార్. మాకు ఈ కమర్షియల్ సిలిండర్ అనేది మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తే మాకు కొంచెం వ్యాపార అభివృద్ధికి సహకారంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ భారత గ్యాస్ వాళ్ళని భావిస్తున్నాం.